అహల్య శ్రావ్యతో ఇలా చెప్తుంది. చూడమ్మా, నేను చెప్పినట్టు నువ్వు విను. తొందరలోనే నిన్ను కాపురానికి పంపించేస్తాను. అలాగే నీ కాపురం గురించి నువ్వు భయపడొద్దు, నీకు అంత మంచి జరిగేలా నేను చూస్తాను అని అహల్య అంటుంది. ఇక అప్పుడే అహల్య అలా బాధపడుతూ చెప్తేసరికి ఇక వాళ్ళ అత్తయ్య కూడా వెళ్ళి ఇలా చెప్తుంది. అమ్మ శ్రావ్య, అహల్య చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. చూసావు కదా ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఎంత సింపుల్గా క్లోజ్ చేసేసిందో. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందమ్మా, నువ్వు బాధపడకు పద అని చెప్పి శ్రావ్యకి నచ్చ చెప్పేసరికి సరే అని శ్రావ్య లోపలికి వస్తుంది. అందరూ లోపలికి రాగానే ఇక ఇలా అంటూ ఉంటారు గౌతమ్తో. వాళ్ళ నాన్న ఇలా అంటాడు, రే గౌతమ్, ఏంట్రా నువ్వు యామిని దగ్గరికి వెళ్ళి ఈ సాక్ష్యాలు ఎలా తీసుకొచ్చావు? తను నీకు ఎలా ఇచ్చింది? అంత ఈజీగా ఎలా ఇచ్చిండ్రా అని చెప్పి అర్జున్ ప్రసాద్ అంటాడు. ఇక అప్పుడే గౌతమ్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు అహల్య ఇలా అంటుంది, అవునండి, ఎలా ఇచ్చారు? అసలు అంత ఈజీగా ఎలా ఇచ్చారు మీకు అని అంటూ అహల్య అడుగుతుంది. అప్పుడే సీరియస్గా వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటుంది, అసలు మీకు అందరికీ ఎందుకు సంబంధం లేని విషయం గురించి మీరంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరెవ్వరూ ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని కోపంగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే సైలెంట్గా అలా చూస్తూ ఇక గౌతమ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అర్జున్ ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు, వీడెందుకు మౌనంగా ఉండిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు ఏం జరుగుంటుంది అని అర్జున్ ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అహల్య లోపలికి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అహల్య అక్కడే ఫిషెస్ ఉంటాయి కదా, వాటి దగ్గర కూర్చుని హాయ్ అని అంటూ మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు మీరు? నేను మిమ్మల్ని మిస్ అయిపోయాను అనుకున్నాను, మళ్ళీ ఇంటికి రానేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వచ్చాను కదా, మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అహల్య అంటూ ఉంటుంది. చాలా ప్రేమగా వాటితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, ఇక మీదట మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే మీతోనే ఉంటాను సరేనా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అతిథి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు అని అంటూ నవ్వుతూ అంటుంది. ఇక అప్పుడే అహల్య పైకి లేచి, అతిథి నువ్వా అంటే నేనే, అసలు నువ్వు జైలు నుంచి బయటికి ఎలా వచ్చావో తెలుసా అని అంటే, ఎలా వచ్చాను, గౌతమ్ గారి కదా తీసుకొచ్చారు అని అహల్య అంటుంది. గౌతమ్కి మా అమ్మ ఆ సాక్ష్యాలు అవన్నీ ఎలా ఇచ్చింది అంటున్నావు నువ్వు అని అంతో, ఎలా ఇచ్చింది అతిథి, మామూలుగా అడిగితే ఇవ్వలేదా అని అంటూ అహల్య అంటుంది. అసలు బావకి ఆ ఆధారాలు ఎలా వచ్చాయి అవన్నీ మీకు తెలుసుకోవాలి అనిపించలేదా అని అతిథి అంటే, అడిగాము కానీ తనేం చెప్పలేదు అంటే, చెప్పలేదా చెప్పలేకపోయాడా అని అతిథి అంటుంది. ఇక అప్పుడే అహల్యతో ఇలా అంటుంది, మా అమ్మ ఆ సాక్ష్యాలు ఎలా ఇచ్చిందో తెలుసా అంటే, చెప్పు అత్తి అని అనేసరికి మా అమ్మ ఇలా అని చెప్పబోతూ ఉంటే గౌతమ్ వచ్చి నిలబడతాడు. రా బావా, కరెక్ట్ సమయానికి వచ్చావురా అని అంటూ లోపలికి తీసుకొస్తుంది. ఇదిగో నేను అహల్యతో చెప్తున్నాను, మా అమ్మ నీకు ఆ సాక్ష్యాలు ఎలా ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అని చెప్తున్నాను బావా అని అంటంతో ఇక అప్పుడే గౌతమ్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అందుకే చెప్తున్నాను అని అంటూ చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడే గౌతమ్ మౌనంగా ఉంటాడు. ఇక వెంటనే మా అమ్మ ఎందుకు ఇచ్చిందో తెలుసా అహల్య అని అంటే, అప్పుడు గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అది చూసి అతిథి నా కోసం ఇచ్చింది మా అమ్మ అని చెప్పడంతో, నీకోసమా అని అహల్య అంటే, అవును నా కోసమే, మా అమ్మ నా కోసం ఏమైనా చేస్తుంది అని అతిథి చెప్తుంది. అలా చెప్పేసరికి ఓ అవునా అని అంటుంది. అంతే కదా బావా అని అంటే, అవును అని చెప్పి గౌతమ్ అంటాడు. అలా అనేసరికి ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అహల్య బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అర్జున్ ప్రసాద్ సీరియస్గా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక ఇక యామిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భర్త ఇద్దరు మాట్లాడుకుంటారు. రా కూర్చో అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యామిని అని పిలుస్తాడు వాళ్ళ భర్త. ఇక వెంటనే ఇలా అంటాడు అర్జున్ ప్రసాద్, అరే అసలు గౌతమ్కి సాక్ష్యాలు యామిని ఎలా ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు, చెప్పరా అంటే, నేను అదే విషయం గురించి అడిగాను కానీ చెప్పలేదు, నాకు ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అంటే, మరి ఎలా ఇచ్చింది అని అంటూ చెప్తే అప్పుడే యామిని వస్తుంది. ఆ విషయం తెలుసుకోవటానికే వచ్చావా అన్నయ్య అని అంటే, ఎలా ఉన్నావమ్మా అంటే, బాగానే ఉన్నాను అని చెప్తుంది. చెప్తే, ఏ లక్ష్మి కాఫీ తీసుకురా మా అన్నయ్య వచ్చాడు అంటే, సరే అని ఆమె కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తేగానే, ఏంటే సాసర్ ఏది కింద వచ్చింది ఎవరనుకుంటున్నావు అని సీరియస్గా అరవటంతో తను వెళ్ళి కింద సాసర్ తీసుకొని వస్తుంది. రాగానే ఇల్లు నేను ఇస్తాను అని కాఫీ ఇస్తుంది. అది తీసుకొన్నయ్య అంటే అర్జున్ ప్రసాద్ తీసుకొని తాగుతూ ఉంటాడు. గౌతమ్కి ఆ సాక్ష్యాలు ఎలా
ఇచ్చావమ్మా నువ్వు అని అడిగితే, ఎలా ఇచ్చాను తెలియాలని కంపల్సరీ అన్నయ్య చెప్పాలా అని అంటే, తెలుసుకోవాలని వచ్చానమ్మా అంటే, అయితే వినండి, అయితే నేను అతిథిని పెళ్లి చేసుకుని గౌతమ్కి చెప్పాను, అందుకనే సాక్ష్యాలు వాడు చేసుకుంటానంటే ఇచ్చానంటే వాడేలా ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకున్నాడు. ఇంకా అహల్య జైలుకి వెళ్ళకూడదంటే ఇంకా ఈ మాత్రం చేయాలి కదా, అందుకే ఒప్పుకున్నాడు, ఇచ్చాను అని చెప్తుంది. చెప్పేసరికి అర్జున్ ప్రసాద్ సీరియస్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాట వినేసరికి యామిని భర్త కూడా ఇలా అంటాడు, అహల్య ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాడు అంటే, అలాగే చేసుకుంటానని చెప్పాడు, దాన్ని వదిలేసి చేసుకుంటానని చెప్పాడు, అందుకే ఇచ్చాను, లేదంటే ఎందుకు ఇస్తాను నేను అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు సీరియస్గా ఉంటారు. ఇక అలా అక్కడ జరిగింది మొత్తం అర్జున్ ప్రసాద్ ఉన్నప్పుడే చెప్పేస్తుంది. అర్జున్ ప్రసాద్కి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, ఆవిడ అక్కడ ఉంటుంది. గౌతమ్ అక్కడికి వస్తాడు సాక్ష్యాలు కావాలని బతిమాలితే, అప్పుడు గౌతమ్ ఇలా సాక్ష్యాల కోసం అడిగినప్పుడు, ఎందుకు ఇవ్వాలి, అహల్య జైలుకి వెళ్తే ఏంటి, నాకు అది ఎక్కడ పోతే నాకేంటి, అదేమైనా నా కూతురా, ఏమైనా పోనీ అని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే గౌతమ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ తిడుతుంది, దానికోసం ఎందుకురా ఇదంతా చేస్తావని చెప్పేసి. అప్పుడే పక్కకి తీసుకెళ్ళి యామినితో ఇలా అంటుంది, యామిని నువ్వు ఆ సాక్ష్యాలు వాడికి ఇచ్చేసేయి అంటే, ఎందుకు ఇచ్చాలి, నేను ఇచ్చేయను అని అంటే, ఇలా కండిషన్ పెట్టని చెప్తుంది. సరే ఒకవేళ పెట్టలేదు అంటే అది జైలుకి వెళ్తుంది, వాడు కూడా నీ కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా, చేసుకోడు, వాడు ఏదో ఒకటి చేసి వాడు కూడా జైలుకి పోతాడు అని చెప్పడంతో, ఇక అంతే అంటావా అంటే, అవును, దాన్ని వదిలేసి నీ కూతుర్ని చేసుకుంటానని చెప్పి కండిషన్ పెట్టు, వాడు అలా అయితే ఒప్పుకుంటాడు కదా అంటే, సరే అని అలా కండిషన్ పెడతారు. ఆ తర్వాత ఇంకా ఇదంతా జరుగుతుంది. ఇంకా అర్జున్ ప్రసాద్ సీరియస్గా వెళ్ళిపోయి గౌతమ్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నిలదీయాలి అని చెప్పి చాలా కోపంగా బయలుదేరుతాడు. ఈ విషయాలేవి ఇంకా అర్జున్ ప్రసాద్కి తెలియదు. గౌతమ్ని అడగాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర అహల్య వంట చేస్తూ ఉంటుంది. అహల్య వంట చేస్తూ ఉంటే గౌతమ్ వాళ్ళ అమ్మ చాలా ప్రేమగా మాట్లాడుతూ హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నువ్వు ఫస్ట్లో నువ్వు ఏం చేసినా మంచి జరుగుతుందమ్మా, ఈ రెండు కుటుంబాలు కలవ్వు అనుకున్నాను, కలిసిపోయాయి, అలాగే నువ్వు ఇంటికి రావడంతోనే ఇంట్లో గొడవలు అన్నీ వస్తున్నాయి అనుకున్నాను, కానీ అవి కూడా పోయాయి, నీ వల్లే ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటే అహల్య కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. అయినా చూసావా ఎంత పెద్ద సమస్యని నువ్వు క్లియర్ చేసావు, అంతేకాదు ఇప్పుడు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసిపోయింది. ఇంకొకటి, గౌతమ్ నిన్ను తీసుకొచ్చినప్పుడు చాలా తిట్టాను వాడిని, అంటే మీరు ఆయనతో మాట్లాడినందుకు చాలా బాధపడుతున్నారు అత్తయ్య అంటే, అవునమ్మా నేను నోరు తెచ్చి మాట్లాడకపోతే వాడు ఎంత బాధపడతాడో నాకు తెలుసు, నీ విషయంలో వాడిని తిట్టాను, కానీ నువ్వే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, వాడిని ఎందుకు తిట్టానా అనిపిస్తుంది, వాడు మంచి పనే చేశాడు నిన్ను కోడలుగా తీసుకొచ్చి, చూడు ఈ వంట కూడా ఎంత బాగా కుదిరిందో, చాలా టేస్టీగా ఉందమ్మా అని అంటే, మీకంటే బాగా నేను ఇంకా మీరే బాగా చేస్తారని చెప్తే, లేదమ్మా నువ్వు నాకన్నా బాగా చేస్తున్నావు, నాకన్నా ఇంట్లో అన్నిటి గురించి బాగా ఆలోచిస్తున్నావు, అది నాకు చాలా నచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు ఇలా ఉండటం, మా ఇంటికి కోడలిగా రావటం నాకు చాలా నచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మొన్న అతిథి చెప్పింది కదా నువ్వు ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ వేసుకుంటున్నావని, ఆ విషయం తెలిసినప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా, నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉంటే నెత్తిన పెట్టుకునేదాన్ని, అంత సంతోషంగా అనిపించింది. అయినా పర్వాలేదులే, త్వరలోనే మీకు పిల్లలు కలిగేలా చేస్తాను, శాంతి పూజ చేయిస్తాను, ఈ గొడవలన్నీ పోయేలా చేస్తాను, మీరు త్వరలో నాకు పిల్లల్ని కనివ్వాలి అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో అర్జున్ ప్రసాద్ వచ్చి గౌతమ్ గౌతమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏంట్రా ఇప్పుడు వాడి మీద ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఉంటే, ఇక అప్పుడే గౌతమ్ వస్తాడు. అందరూ హాల్లోకి వెళ్తారు. రేయ్ ఏంట్రా అసలు నువ్వేం చేసావురా అని అంటే, నేనేం చేశాను అంటే, రా నువ్వు ఇలా అని పైకి లాక్కొని వెళ్ళిపోతాడు. గౌతమ్ని సీరియస్గా అడుగుతాడు, ఏం చేసావురా అసలు, ఆ యామిని నీకు ఎలా ఇచ్చింది అవి అంటే, ఇంకా అవి మామూలుగా అడిగితే ఇచ్చింది అంటే, మామూలుగా అడిగితే ఇవ్వదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను, నిజం చెప్పు అంటే ఇంకా గౌతమ్ చెప్తాడు. ఇక అక్కడ జరిగింది వాళ్ళ నాన్నమ్మ అలాగే యామిని కలిసి ప్లాన్ చేసుకొని ఇలా అతిథిని పెళ్లి చేసుకోమన్నారని చెప్పి, అందుకే నేను అహల్యని కాపాడటం కోసం ఒప్పుకున్నాను అని చెప్తే ఒక్కసారిగా వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. ఇక అహల్య వాళ్ళంతా కింద కంగారు పడుతూ ఉంటారు. గౌతమ్ని వాళ్ళ నాన్న బాధగా ఇలా అంటాడు, ఎందుకురా ఇలాంటి పని చేస్తావు అని అడుగుతూ ఉంటే గౌతమ్ బాధగా చూస్తూ ఉంటాడు.